ఎల్లమ్మనే రేణుక అని కూడా పిలిచేవారని, భవానీలు అంటే స్త్రీలు, ఎల్లమ్మ కథను యంత్ర వాయిద్యం వాయిస్తూ వీరావేశంతో చెప్పేవారని క్రీడాభిరామం చెబుతోంది. తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుక తలను ఖండిస్తే తల ఒక వాడలో పడిందట. అప్పటి నుండి రేణుకను కులదేవతగా కొలుస్తున్నారు. ఎల్ల అనగా పొలిమేర. కొందరీమను గ్రామ సరిహద్దు దగ్గర ఉండే దేవత అన్నారు. కానీ ఎల్లమ్మ గుడి ఏ గ్రామంలో కూడా పొలిమేరలో లేదు, ఊరిలోనే ఉంది. ఎల్లమ్మ దగ్గర జలకడవ కూడా ఉంటుంది. జలకడవ అంటే నీరు తెచ్చే కుండ అని అర్థం. ఎల్లమ్మ దేవాలయానికి పోలేని వాళ్ళు ఎదిరించి మొక్కుతారు. అనగా ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ ఉండే దిశకు తిరిగి నైవేద్యం పెట్టడం అన్నమాట. ఈ దేవతకు మొక్కుకున్న వారు వెండితో కళ్ళు పాదాలు చేయిస్తారు, పాకోళ్ళు సమర్పిస్తారు, కళ్ళు పోస్తారు. ఎల్లమ్మ మహారాష్ట్ర, దక్షిణ భారత రాష్ట్రాలకు పోషక దేవత. ఆమె భక్తులు ఆమెను విశ్వమాతగా లేదా జగదాంబగా భావిస్తారు. పూర్వ గాథాలహరిలో ఉన్న రేణుకాదేవి గాథనే ఎల్లమ్మ దేవర కథగా ప్రతి గ్రామంలో చెబుతారు. రేణుకాదేవి మహాప్రతివ్రతయే అయినా భర్త కోపానికి గురి అయింది. ఆ కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీటికని వెళ్ళిన ఆమె స్నానం చేస్తున్న చిత్రరథను చూస్తూ ఉండినందుకు కొద్దిగా ఆలస్యం అయింది. అలా ఆలస్యంగా రావడంతో యజ్ఞబలం కోసం ఎదురు చూస్తున్న జమదగ్ని ఋషీశ్వరుడు కోపంతో అపార్థం చేసుకొని శాపం ఇస్తాడు. అప్పుడు ఆమె అడవిలో గుర్తుపట్టలేని వికృత రూపం దాల్చి నానా కష్టాలను అనుభవిస్తుంది. చివరకు ఒక ముని ఉపదేశంతో కైలాస గంగా జలంతో మునిగి శాప విముక్తురాలు అవుతుంది. తన కూతురు జాడ తెలుపమని రేణుకాదేవి తండ్రి జమదగ్నిని నిలదీస్తున్న సమయంలో వచ్చిన శాప విముక్తురాలైన రేణుక ఎల్లమ్మను చూసి జమదగ్ని కోపంతో ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పినా మళ్ళీ ఎందుకు వచ్చావని అంటున్నా అతని మాట వినకుండా నా భర్త పాదాల దగ్గరే నేను ఉంటాను అని పట్టుబట్టిన రేణుక ఎల్లమ్మను భస్మం చేయ తీర్థజలం ప్రయోగించబోతుంటే మీ చేతుల్లో భస్మం కావడం నాకు వరమే అని నిల్చున్న ఎల్లమ్మను చూసి నీకు ఈ పవిత్ర జలాన్ని తాకే అర్హత కూడా లేదని కుమారులను పిలిచి భర్త ఆజ్ఞ మీరిన భార్య మీ తల్లి శిరచ్ఛేదం చేయమని కొడుకులను ఆజ్ఞాపించాడు. కానీ వారిలో కొందరు తిరస్కరించారు. పరశురాముడు మాత్రం పితృవాక్యం ఆదేశంగా భావించి తల్లి తల నరుకుతాడు. మళ్ళీ వెంటనే తల్లిని బ్రతికించమని తండ్రిని వేడుకుంటాడు. పరశురాముడు శిరచ్ఛేదం చేసినప్పుడు ఆమె తల ఒక వీధిలో పడినందుకు ఆమెను అక్కడ గ్రామ దేవతగా కొలుస్తున్నారు. అయితే ప్రతి గ్రామస్తులు ఆమెను పతివ్రతగాను, తల్లిగాను, వరాలిచ్చే దేవతగాను, కొంగు బంగారంగాను కొలుస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో రేణుక ఎల్లమ్మ తల్లిని ప్రజలు బాగా విశ్వసిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఎల్లమ్మ తల్లిని కొందరు ఇళ్లల్లో కూడా నిలుపుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి, భక్తుల కష్టాలన్నీ కడదేర్చే తల్లి ఎల్లమ్మ తల్లి. శ్రీ మాత్రే నమః.